లేదా? అమ్మ గురించి ఆలోచనలతో నిద్ర పట్టట్లేదు ఆనంది. అందుకని నిద్రపోకుండా ఉంటావా? మీ అమ్మగారిని చూసుకోవడానికి ఒంట్లో శక్తి ఉండాలి కదా. నా వల్ల కావడం లేదు ఆనంది. అమ్మ స్పృహలో కూర్చుందా? లేదు అశ్విన్. కనీసం అలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? లేదు అశ్విన్, అలాగే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. అవును, మీ చెల్లెలు భోజనం చేసిందా? ఆకలిగా లేదు, తినను అని చెప్పింది. బతిమాలు తినిపించాను. తిని చదువుకుంటుంది. నీతో మాట్లాడదామని బయటకొచ్చాను. చెప్పాను కదా, నీ చెల్లెల్ని రేపు కాలేజ్ దగ్గర దింపి వస్తే నేను హాస్టల్కి వెళ్తాను. నువ్వు అమ్మ కోసం అంత కష్టపడుతున్నావు, కానీ అమ్మ నిన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆ మాటలు ఎందుకులే కానీ వెళ్ళి పడుకో అశ్విన్. సరే ఆనంది.